నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ బీజేపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరుతో మభ్యపెడుతున్న కేసీఆర్ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం దేశంలో ఎక్కువవుతున్న హృదయ సంబంధ వ్యాధులు అవేర్ గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గర్గ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షమని రుజువయ్యింది టీబీజీకేఎస్ నాయకుడు వెంకటేష్ హర్షం మునుగోడు సమస్యలపై పలుమార్లు అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ మున్సిపల్ శక్తి కేంద్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచి 3 ఏళ్లైనా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఒక్కసారి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే మొదట బూత్ స్థాయిలో గెలవాలని, ఇందుకు అందరం కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఆధ్వర్యంలో తలసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు సుమారు 30 మంది బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి మోడీ గారు మరి అదేవిధంగా దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు సంబంధించినటువంటి ఎలక్షన్కి మోడీ కేసీఆర్ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని జరుపుకున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తలము నాయకులము చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అందరం కూడా शेर रोड रमने आ शेर मुंगट्रे वेलकम तिरुपति सरपल्ली सतीश नागिళ్ళ మీనే బీజేపీలో చేరికెత్తినందుకు వారికి స్వాగతం చెప్తున్నా. శ్రీరాములు మీరందరికీ పార్టీలోకి వచ్చినందుకు పార్టీలు వాళ్ళ యొక్క అభ్యర్థుల గురించి గెలుపు గురించి కానీ లేదా గెలిచిన అభ్యర్థుల గురించి ఎన్నికల పార్టీల గురించి కానీ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఒక గురుతరమైన బాధ్యత ఉంటుంది. వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా సమదృష్టితో చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ గత 8 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఒక కక్షపూరితమైన ఒక ఆలోచనతోటి ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే అక్కడ ప్రజల మీద ఒక రకమైన కక్షతోటి అక్కడ అభివృద్ధిని కుంటుపరిచే విధంగా అభివృద్ధి చేయకపోవడం అనేది, అదే కాకుండా ఒక రకంగా అక్కడ ఉన్న అంటే కుటుంబ పరిపాలన వచ్చటం వల్లనే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. ఈ మునుగోడు యొక్క శాసనసభ్యుడిగా ఉన్న సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనం కూడా చూసినాం శాసనసభలో మాట్లాడేటప్పుడు కానీ లేకుంటే ఇతర సందర్భాల్లో మా నియోజకవర్గంలో ఈ సమస్యలున్నాయి, ఈ సమస్యల పరిష్కారాన్ని మీరు కృషి చేయండి లేదా సహకరించండి అని చెప్పి ఎన్నో రకాలుగా విజ్ఞప్తి చేసినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఈయనను మించి ఇంకెవరు లేరు. నేను 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ లేకుంటే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నా కూడా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా శాసనసభ్యుడికి ఒక గౌరవం, ఒక గుర్తింపు, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించేవాళ్ళు. కానీ ఈ దుర్మార్గమైన పరిపాలనలో ఈ చంద్రశేఖరరావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా హరీశ్వరరావు కావచ్చు, వీళ్ళు ఏంటి అంటే ఒక కక్షపూరితమైన చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ఆశతోటి నన్ను గెలిపించుకున్నారు. మరి అభివృద్ధి జరగడం లేదు. ఇంతకుముందు మనం చూసినాం దుబ్బాకలో అక్కడ అభ్యర్థి చనిపోవడం వల్ల అక్కడ బై ఎలక్షన్. బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ మభ్యపెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. 8 ఏళ్లుగా టీఆర్ఎస్కు ప్రభుత్వం అప్పగిస్తే ఒక్క పని కూడా చేయలేని కేసీఆర్ ప్రజల సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వం అమలు చేసిన ఎల్ఆర్ఎస్ లాంటిదేనని దానిని మధ్యలోనే మూసేశారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో కుల మత విభేదాలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే బీజేపీ కుట్రలను తిప్పికొట్టి దేశాన్ని ఐక్యం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. రాహుల్ ప్రయత్నాలను అడ్డుకునే కుట్రలో భాగంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి ప్లాట్లు భూముల చిన్న చిత్కర వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎత్తేసిన విధంగానే ఈ బీఆర్ఎస్ టెంట్ కూడా ఎత్తేసే పరిస్థితి వస్తుంది. 8 ఏళ్లుగా మీకు అధికారంలోకి ఇస్తే మీరిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పరిపూర్ణంగా చేయలేని అసమర్థత మీ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏదో అన్ని రంగాలు ఎలగబెట్టినామని ఇప్పుడేదో దేశాన్ని ఎలగబెట్టాలని బీఆర్ఎస్ పదాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఇది కేవలం ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన మేరకు ఉద్యోగాలు రాలే, ఎస్సీ దళితుడికి ముఖ్యమంత్రి పదవి దక్కలే, దళితుడికి 3 ఎకరాల భూమి రాలే, నిరుద్యోగులకి వృత్తి రాలే. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ వర్గం కూడా 8.5 ఏళ్లుగా సంతృష్టిగా లేరు. మీరు ప్రజలు ఆశించిన మేరకు మీ పాలన సాగలేదు. ఇక్కడ ఏమీ ఎలుగబెట్టకుండానే దేశ రాజకీయాలు ఏదో చక్రం తిప్పుతానని బీఆర్ఎస్ అనే ఒక పదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి కుల మత రాజకీయాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మన దేశంలో ఇటీవలి కాలంలో హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని, అందులోనూ ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్లు చిన్న వయస్సు నుంచే వస్తున్నాయని అవేర్ గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గర్గ్ తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లోని గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. హృదయ వ్యాధులకు సంబంధించిన పలు విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. గుండె వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ సత్వేందర్ program on the World Heart Day, we released a data of about 10,000 patients, and we have taken blood pressure reading at public places, and the findings were startling. The incidence was much more than projected in the studies. We almost had an incidence of 25 to 30%, which was almost 10% higher. The people who were getting hypertension were at a younger age and more. ప్రపంచ హృదయ దినోత్సవం థీమ్ ఏంటంటే మన హృదయాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళ హృదయాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులో హార్ట్ అటాక్స్. మిగతా ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో హార్ట్ అటాక్స్ ఒక 2 to 3 decades ఎర్లియర్గా వస్తున్నాయి. అంటే 30-40 ఇయర్స్కి 20 ఇయర్స్కి చూస్తున్నాం పేపర్లో. ఇది చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులో హార్ట్ అటాక్ మూలంగా ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఎట్లాగైనా నివారించాల్సిన కండిషన్. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే మన చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, అందులో మెయిన్ మన ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. ప్రతి మనిషికి అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ నిద్ర అనేది చాలా అవసరం. దట్ ఈజ్ ఇన్ ద
మిడ్ నైట్ 11 to 7 ఆ టైంలో నిద్ర అవసరం, నాట్ బిట్వీన్ 2 to 9 ఆర్ 10 to 11 like that. అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడం, లాంగ్ సిట్టింగ్ మోర్ దాన్ 9 hours కంటిన్యూస్గా కూర్చోవడం, పర్టికులర్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో ఇలా చూస్తున్నాం. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అట్లాగే చిన్న వయసులో బీపీ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ మన భారతదేశంలో చూసుకుంటే 25 to 30%, అంటే ఎవ్రీ 4th నలుగురిలో ఒకరికి బీపీ ఆర్ షుగర్ ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో కూడా బీపీ 1 in 10 దే ఆర్ హ్యావింగ్ బ్లడ్ ప్రెషర్. ఇవన్నీ కూడా చిన్న వయసులోనే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్టార్ట్ అయితే దాని అటాక్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొద్దిగా అరుదైనప్పటికీ కూడా మాదక ద్రవ్యాల వినియోగం అది కూడా చూస్తున్నాం. ఇవాళ రేపు టీవీల్లో, పేపర్లో కొంచెం హెచ్చుగా వినిపిస్తుంది. ఈ మాదక ద్రవ్యాల మూలంగా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మన హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేసుకుంటే ఈ హార్ట్ అటాక్స్ని 90% మనం నివారించవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షమని, సింగరేణి కార్మికుల ముఖాల్లో సంతోషం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని టీబీజీకేఎస్ నాయకుడు వెంకటేష్ అన్నారు. సింగరేణి వార్షిక లాభాల్లో 30% కార్మికులకు పంచడాన్ని ఆయన అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 2A గని వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సంస్థ సాధించిన 1227 కోట్ల రూపాయల లాభాల్లో 30% 368 కోట్లను కార్మికులకు పంచనున్నట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సంకల్పానికి చేయూతనివ్వాలని అన్నారు. ఇప్పుడు అందరి దగ్గర ఇటు దగ్గర నేను చెప్తా. తెలంగాణ అన్న మీరు కూడా ఒక్కొక్కరు చేసే కొత్త సూపర్వైజర్ గారు ఎలా ఆఫీస్ ఉండే అప్పుడు ఇప్పటి నుంచి కాదు, కొత్త కాదు. ఫోటో వచ్చింది అక్కడేమన్నా. మరి ఈరోజు క్షీరాభిషేకము చేస్తున్నాము. ఎందుకంటే మరి ఎక్కడ లేని విధంగా కూడా, ఏ గవర్నమెంట్లో లేని విధంగా కూడా లాభాల్లో 30% వాటా ఇంకా కొనసాగించడం మరి సంతోషకరం. తర్వాత దళిత బంధు, తర్వాత రైతు బంధు, అనేక సంక్షేమ పథకాలతో పాటు కార్మికులకు పరంగా చూసుకున్నట్టు కూడా అన్నా ఏమైందన్నా ఈరోజు సింగరేణి కార్మికుల పైన సీఎం కేసీఆర్ గారికి ఎలానైనా ప్రేమ ఉంటుందని మరొకసారి నిరూపించడం జరిగింది. మరి ఎందుకంటే ఈరోజు సింగరేణి నికర లాభం 1227 కోట్లలో 30% అంటే 368 కోట్ల రూపాయలు మరి కేసీఆర్ గారు లాభాల వాటా ప్రకటించడం చాలా సంతోషకర విషయం. ఈ యొక్క లాభాల వాటా చేయడానికి ముఖ్య కారణమైన మా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి మా కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే కోల్ ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వము ఉన్న ప్రైవేట్ రంగాలన్నింటినీ కూడా అమ్మేసుకుంటూ పోతుంది. వాళ్ళు కోల్ ఇండియాలో వాటా కాదు, వాళ్ళకి ఇయ్యాల రేపున మొత్తం కోల్ ఇండియా పోయే ప్రమాదం ఉంది. కానీ ఈరోజు సింగరేణి చూసుకున్నట్టయితే మన సింగరేణిని ఒడిలో పెట్టుకొని 30% వాటా లాభాలు ఇచ్చుకుంటూ అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినట్టు కూడా మరి కార్మికులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా సింగరేణి కార్మికులకు ప్రేమ ఉండాలని చెప్పేసి మరి యొక్క కోరుకుంటూ మరి ఈ యొక్క దీనికి సహకరించిన కోల్వెల్ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి అట్లాగే ఇక్కడ ఉన్న కోరుకండి చందర్ ఎమ్మెల్యే గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10th వార్డు 7th వార్డు రైమా బి ఏ బాలమణి, డి పద్మ, జీత్ బుజ్జి, డి పద్మ. తొందర లోపల పేదవాళ్ళకు అందజేయడానికి ఎమ్మెల్యే గారు నిరంతరం
కాంటాక్ట్ వాళ్ళని సంప్రదిస్తూనే ఉన్నారు. త్వరలోనే ఆ ప్రోగ్రాం కూడా ఘనంగా జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు ఆడపడుచులకు కానీ ప్రతి కుటుంబానికి కొన్ని వందల ప్రోగ్రామ్స్ లోపల అన్ని కార్యక్రమాల లోపల చాలా అందరూ కూడా ఒకే రకంగా జరుపుకోవాలి. ఉన్నత పేదలు అనకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగ జరుపుకోవాలి. అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మరి దసరా అనేది పెద్ద పండుగ తెలంగాణలో. మరి మనం 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటూ దసరా పండుగ జరుపుకుంటాం నవరాత్రులతో పాటు. మరి ఈ దసరా పండుగకు ప్రతి ఒక్కరు కూడా కానుకలు ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు అందరూ కూడా దాదాపు 330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఆడపడుచు కూడా ఒక చిరు కానుక, ఒక చీర ఇవ్వడం. మరి గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒక దసరాకే కాదు, రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదరులకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు వారికి దుస్తుల పంపిణీతో పాటు అధికారికంగా పండుగ జరుపుకోవడం. మరి పండుగ సందర్భంగా కూడా గతంలో ఒకటే రోజు సెలవు ఉంటుండే, 2 రోజులు సెలవు కూడా ప్రకటించడం. మరి దసరా అనేది పెద్ద పండుగ కాబట్టి అందరం కూడా కలిసి 9 రోజులు బతుకమ్మ, ప్రతిరోజు ఒక బతుకమ్మ ఆడుకొని అందరు కూడా కొత్త చీరలు కట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ 17 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. కాబట్టి మీరు అందరు కూడా మరి బతుకమ్మ సందర్భంగా, దసరా సందర్భంగా మీకు అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కలిసి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వం వచ్చే సంక్షేమాలన్నీ కూడా మీకు అందజేస్తున్నాం. తప్పకుండా అవి కొనసాగిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. ఐడిపిఎల్ భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందిరానగర్ బస్తీవాసులకు రక్షణ కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లో ఐడిపిఎల్కు సంబంధించిన భూములలో గుర్తు తెలియని వ్యక్తులు 10 ఎకరాల భూమి తమదంటూ కబ్జా చేస్తున్నారనే సమాచారం తెలుసుకొని ఇందిరానగర్ బస్తీవాసులతో కలిసి ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. అనంతరము కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు పి నాగిరెడ్డి, మధుగౌడ్, తిరుపతయ్య, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే మన వాళ్ళు అటాక్ చేసారో అప్పుడు సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళని యూజ్ చేసి కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని అటాక్ చేశారు. అప్పటిదాకా ఎన్నిసార్లు వచ్చారో మేము అందరం తిరగబట్టం వాళ్ళ మన లాస్ట్ ఆ పోల్ వేయాలి, ఆ పోల్ ఉంది కదా, ఆ పోల్ వరకు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేసుకుంటే మనం వేస్తాం అనమాట. రెండు ఇల్లు రోడ్ పెద్దగా వచ్చిందా తీసేసాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ లైన్ ఉంది కదా, ఆ బార్డర్ ఉంది కదా, స్తంభం నుంచి బార్డర్ మొత్తం మాకు 9 ఎకరాలు 28 గుంటలు ల్యాండ్ ఉందండి. అప్పుడు ఎక్కడికి 376 కేజీ కొట్లాడుతున్నప్పుడు వస్తుంటే హిందూ శ్మశాన వాటికి రాసిన గోడ ఇక్కడ జరపకుండా పోయినసారి ప్రెస్ మీట్లో మాట్లాడి హిందూ శ్మశాన వాడికి కబ్జా పడడానికి పెద్ద ప్లాన్ వేస్తాను చెప్పాను. అయితే అప్పుడు కొట్లాడి మొత్తం ఆడి కానీ గోడ కాడికి మొత్తం రాసి ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ రోడ్డుకి మనం అవన్నీ తీసేసినాక డిస్టెన్స్ అయినా ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఆయన వచ్చింది భాస్కర్ రావు ఆయన వచ్చినాక ఏమైందంటే ఇప్పుడు మొన్న వీళ్ళు వచ్చి అటాక్ అయ్యే ముందు అప్పటిదాకా మేము అంతా కొట్లాడుతాం. లీగల్గా ఏముంది నోటీసు ఏమున్నాయి వచ్చినాక లేకపోతే మాకు పెద్ద మనుషులు రేవంత్ అని ఉన్నారు, అది అయిపోయింది. తర్వాత మొన్న ఏమైందంటే అది జేసీబీ తీసుకొచ్చి క్లీన్ చేసే ముందు అన్నకు ఒకసారి చెప్పిన రేవంత్ అన్నేమన్నాడు, కంప్లైంట్ ఇవ్వమన్నాడు. కంప్లైంట్ ఇచ్చి సీఏమన్నాడు అంటే మాకు కంపెనీ తొందర మొన్న ఇచ్చిన డాటాలో ఆర్టీఎల్కి ఆ పేరు అన్నట్టు పానీలు అంతా మా రైట్స్ ఉన్నాడని ఎంఆర్ఓ లెక్క అవుతుందని మొన్న పెట్టేసి వీళ్ళు అడిగారు. అది పరిస్థితి అన్నాడు. వాడు జాగేందో వాడేందో వాడు వచ్చి సర్వే పెట్టుకొని ఇది చేసుకొని వస్తాడు. లీగల్గా వాళ్ళు ఇల్లీగల్గా వస్తే మేము ఊపము, మీరైతే ఎవరి దగ్గర దాడులు గీడులు చేసుకోదంటే మేము సైలెంట్గా అయిపోయినాం. అయిపోయినాక ఏమైందంటే కొందరు పిల్లలు మన జేసీ పెట్టి క్లీన్ చేస్తుంటే మన పిల్లలు ఏం చేశారు, వాడు వచ్చి వీడియో గీడ తీసి జేసీ పెట్టి క్లీన్ ఫస్ట్ ఏం చేసి క్లీన్ చేస్తున్నారు జేసీ పెట్టి. అది పెద్ద మనుషులు ఎవరు అందుబాటులో లేవు, పోవద్దు ఏం చేయొద్దు అనేది.
అయితే ఏం చేసారు, మాట్లాడుతూ దాడి చేస్తున్నాను అంటే వాడు ఏం చేసిన వీడియోలు గుంజుకున్నారు. మా మీద దాడి చేసినని కేసు పెడితే కొందరు 5-6 మంది మీద మొత్తం అందరి మీద మీరు దాడి చేస్తే ఎట్లా చేస్తారని కేసు 52 మంది దాడి చేసినారు. అది అయిపోయినాక ఆ కేసు రన్నింగ్లో ఉంది. ఒక రోజు అదే నైట్ తెల్లారి నైట్ వచ్చి దింపుతున్నారు. ఈ దింపుతుంటే మాకు ఫోన్ చేసింది. నేను ఫస్ట్ రోజుకి చెప్పిన మన లీగల్గా ఉండాలంటే ఫస్ట్ పిఎస్కి ఫోన్ కొట్టండి, ఇది ఇట్లా వచ్చింది పిఎస్కి ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చినాక దాన్ని ఎట్లా వచ్చింది నేను వాళ్ళ రూల్స్ ప్రకారం కాదు బండిని పంపిస్తాను. అంతలోడు మనలో ఏం చేసి దాడి చేసి అద్దాలకి ఇద్దరు వలగొట్టేసే వరకు తెల్లారు ఏమైందంటే వలగొట్టేసి నకిరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉప్పలమ్మ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఎలాంటి వెనుకడుగు వేయబోనని అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము నల్లమోతువారిపాలెంలో సిడిపిఓ శైలజ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గర్భిణీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పోషణ పథకం గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం పౌష్టికాహార పదార్థాలను ఆయన గర్భిణీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం, వైసీపీ ఇన్ఛార్జ్ కుంట రత్నబాబు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గత జూలై నెలలో ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మరి గర్భిణులకి సంపూర్ణ ఆహారం అందిస్తున్నారా లేదా, మరి ఎలా అందిస్తున్నారు, అందిస్తే మీకు ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాలు కనుక్కోవడం కోసం ఎప్పటికప్పుడు పై అధికారులు కానీ ఇక్కడ రాజకీయ నాయకులుగా మేము కానీ వస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు సిడిపో మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి మరి మన గ్రామంలో ఏం జరుగుతుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లుల్ని అడిగి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగా అందిస్తున్నారా లేదా, ఇంకా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విధంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మేడం గారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. మేడం సిన్సియర్ ఆఫీసర్, మాకు తెలుసు, గతంలో కూడా ఇక్కడ చేశారు మేడం గారు. అయితే మీరు కూడా ఎలాంటి రాజీ లేకుండా మీకు అందించేటటువంటి ఆహారం సంపూర్ణంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అందుకే మీరు ఇళ్లలో ఎలా వండుకుంటారో ఏం చేసుకుంటారో తెలియక గర్భిణులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడే స్టాఫ్ ద్వారానే ఒక సంపూర్ణమైన రుచికరమైనటువంటి ఆహారం అందించాలి. పోషకాలు అంటే ఎలా పడితే అలా తింటారు ఇంట్లో అయితే, ఇక్కడైతే అందించేటటువంటి ఆహారంలో పోషకాలు ఉండే విధంగా చూసుకొని మీకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని జేపల్లి నెమలిగుట్ట తండా, దొంగలగట్టు తండాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వైస్ ఎంపీపీ వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని గ్రామస్తులు కోరారు. దీంతో ఎంపీ రాములు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ అందజేశారు. అనంతరం ఎంపీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కవాడిగూడ డివిజన్ బండమైసమ్మ నగర్ శ్రీ సాయిరాం హై స్కూల్లో చైర్మన్ నరసింహ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం టీచర్లు విద్యార్థులు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రమిళ, సిద్ధార్థ్, పూజిత, జ్యోతి, ధృవ, ధృతి, టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. సెలబ్రేట్ చేస్తున్నటువంటి టీచర్ల యొక్క కృషిని నేను అభినందిస్తా ఉన్నా. ఇంకా వచ్చేటువంటి సంవత్సరాలు ఇంకా బాగా చేయాలని నేను అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాయిరాం స్కూల్లో ఆశ్వీజ మాసం నాటి మొదలుకొని దశమి వరకు ఏదైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారో బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆచార ప్రకారంగా ఆ ఆచారాలను మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పండుగను ఘనంగా సాయిరాం స్కూల్లో జరుపుకోవడం ఒక ఆచారంగా పాటిస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకున్నందుకు మా టీచర్లకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ బీజేపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరుతో మభ్యపెడుతున్న కేసీఆర్. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం. దేశంలో ఎక్కువవుతున్న హృదయ సంబంధ వ్యాధులు. అవేర్ గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గర్గ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షమని రుజువయ్యింది. టీబీజీకేఎస్ నాయకుడు వెంకటేష్ హర్షం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.